నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పరిశ్రమలో వరుస ప్రమాదాల నివారణపై హోంశాఖ మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశం కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన శిక్షలు ఉంటాయంటూ హెచ్చరిక మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పళ్ళా శ్రీనివాసరావు రోగికి నిర్లక్ష్య వైద్యం చేసినందుకు అపోలో ఆసుపత్రి నుంచి భారీ మొత్తంలో నష్టపరిహారం సాధిస్తామని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది అబీబ్ సుల్తాన్ అలీ అచ్యుతాపురం సెస్లో ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షలు, గాయపడిన వారికి 1 లక్ష చొప్పున వైసీపీ పార్టీ సహాయం చేస్తుందని వెల్లడించిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారాత ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. పరిశ్రమల్లో వరుస ప్రమాదాల నివారణపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో అన్ని పరిశ్రమల యాజమాన్యాలు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలపై తీసుకునే జాగ్రత్తల గురించి తెలుసుకొని వారిని పలు సూచనలు అందజేశారు. ఉద్యోగస్తుల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని, చట్టపరంగా శిక్షిస్తామని అధికారులను, కంపెనీ ప్రతినిధులను హెచ్చరించారు. గత ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి ఒక్కసారైనా అధికారులతో సమావేశం నిర్వహించారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ దీపికా పాటిల్, జేసీ జహనవి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలతో పాటు జిల్లాలోని అన్ని పరిశ్రమల సీఎంఓఎస్, ఏడీఎస్ యాజమాన్యం అధికారులు పాల్గొన్నారు. మనం కూడా ఇబ్బంది పడాల్సిన విషయం ఏంటంటే మన ఏపీఎస్సీ జెడమ్స్ వాళ్ళ ఏపీఎస్సీ స్టాఫ్ కూడా చంద్రబాబు నాయుడు గారు మన హానరబుల్ సీఎం గారు ఎన్ని కంపెనీస్ ఉన్నాయంటే కంపెనీస్ లెక్క కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఈరోజు పరిస్థితి ఉంది. అంటే నేను కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకునేటప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలి, వాస్తవాలు మాట్లాడుకొని వాస్తవాలు చర్చించుకుంటేనే దానికి సమస్యకి పరిష్కారం వస్తుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. సుమారుగా ఈ రోజు మన దగ్గరికి వచ్చేసరికి 219 ఇండస్ట్రీస్ అండ్ అందులోని దగ్గర 29 28 ఆరెంజ్ జోన్ లోనే వచ్చినాయి. అంటే రెడ్ జోన్ లో ఉన్నవి 290, 294, 229 టోటల్ 253, 224 రెడ్ జోన్ లో ఉన్నవి, మిగతా ఆరెంజ్ జోన్ లో ఉన్నవి. అంటే ఓవరాల్ గా ఇన్ని కంపెనీస్ మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు, ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు యావరేజ్ చూసుకుంటే లాస్ట్ 5 years నుంచి కానీ లాస్ట్ 10 years నుంచి కూడా మనం చూసుకుంటే యావరేజ్ చూసుకుంటే వీక్ కి ఒకటి యావరేజ్ మనకు జరుగుతుంది. ఒక డెత్ అనేది కంపల్సరీ జరుగుతుంది, ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అంటే ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇందాక పెద్దలు మన వాళ్ళు అన్నట్టు, మన రామకృష్ణ గారు వాళ్ళందరూ అన్నట్టు, ఏదో యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం అక్కడికి వెళ్తాము, ఏదో హడావిడి చేస్తాము, ఏదో కాంపన్సేషన్స్ అనౌన్స్ చేస్తాము, మనం ప్రెస్ లో మాట్లాడేస్తాము, అయిపోయింది, తర్వాత మనం బయటకు వచ్చేస్తాం. తర్వాత మళ్ళీ ఇంకో సంఘటన జరిగేసరికి మళ్ళీ అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళేసే పరిస్థితి కనిపిస్తాము. అసలు ఇండస్ట్రీలో ఎన్ని ఇండస్ట్రీస్ ఇప్పుడు మనకి బల్క్ డ్రగ్ కంపెనీస్ కి ఈ ఫార్ములాస్ తయారు చేసే కంపెనీస్ రెండు వేరువేరుగా ఉంటాయి మనకి కంపెనీస్ లో కూడా.
సో మనకి ఆ ఫార్ములేషన్స్ కి సంబంధించిన కంపెనీస్ లో మాక్సిమం ఎక్కువ మనకి ప్రమాదాలు అనేవి జరగవు, ఎందుకంటే హైదరాబాద్ అటువైపు మాక్సిమం ఉంటాయి, అటువంటి వాటిలో జరగవు. అచ్యుతాపురం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మాటలు చాలా వింతగా ఉన్నాయని, మంత్రులు స్పాట్కు వెళ్లలేదని, ప్రభుత్వం తీరు బాగోలేదని అనడం చూస్తే ఆయన మానసిక స్థితి అర్థమవుతుందన్నారు. గతంలో సేఫ్టీ ఆడిట్ జరగలేదని, అందుకే ప్రమాదానికి కారణమని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. శవ రాజకీయాల మీద పుట్టి హత్య రాజకీయాల మీద పెరిగారన్నారు. జగన్మోహన్ రెడ్డి హావభావాలు చూస్తే ఎలా ఉన్నాయో ప్రజలందరూ చూశారన్నారు. బాధితులతో నవ్వుతూ మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. జగన్ ఇప్పటికైనా బాధిత కుటుంబాల పట్ల వారికి రక్షణగా ఉండాలన్నారు. జగన్మోహన్ రెడ్డి బాధ్యత కలిగిన పార్టీ నేతగా వ్యవహరించాలని కోరుతున్నామన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ ను కూడా డైవర్ట్ చేశారన్నారు. టీడీపీ ఎప్పుడు బాధితుల పక్షాన అండగా ఉంటుందని పల్లా శ్రీనివాసు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అక్కడ అధికార యంత్రాంగం కానీ లేకపోతే శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరు రాలేదు, సకాలంలో స్పందించలేదు అని చెప్పి ఆయన విమర్శ చేస్తూ, అలాగే వారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఎల్జీ పాలిమర్స్ ఫైర్ యాక్సిడెంట్ అయిందో దాంట్లో మేము సకాలంలో స్పందించాం, ఆర్థిక సాయం వెంటనే అందించామని చెప్పేసి వారు విమర్శ చేసి వెళ్ళారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయాలు మానుకోవాలని చెప్పి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఏదైతే ఎసెన్షియాలో ఆ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిందో జరిగిన వెంటనే అనకాపల్లి కలెక్టర్ గారు వారు అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అక్కడ రావడం జరిగింది. అలాగే ప్రభుత్వం సకాలంలో స్పందించి వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీంని పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి బాధితులు క్షతగాత్రులందరూ కూడా ఆ శిథిలావస్థ నుంచి తీసి వాళ్ళు హాస్పిటల్కి పంపించడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కనుక ప్రభుత్వం తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రోగికి నిర్లక్ష్య వైద్యం చేసినందుకు అపోలో ఆసుపత్రిపై 21.60 లక్షల నష్టపరిహారం సాధించామని హైకోర్టు న్యాయవాది అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ఆసరా వ్యవస్థాపకులు అబీబ్ సుల్తాన్ అలీ తెలిపారు. అపోలో ఆసుపత్రిలో వినియోగదారుల రక్షణ చట్టం మేరకు వైద్యుల నిర్లక్ష్యంపై విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య రంగం నిర్లక్ష్యం మీద ఒక వినియోగదారుడు సాధించిన గొప్ప విజయమని అభివర్ణించారు. ఆస్రా సంస్థ దేశంలోని అతిపెద్ద వినియోగదారుల పరిరక్షణ సంస్థ అన్నారు. వినియోగదారులకు న్యాయం చేయాలని 2002లో ఢిల్లీలో ప్రారంభించారని, 2500 అవగాహన శిబిరాలు నిర్వహించామని, బీమా కేసులు, సేవా లోపం అంశాల మీద 275 కేసులు వేశామని తెలిపారు. డాక్టర్లు దేవుళ్లని భావించే రోగులకు న్యాయం చేయాలని కోరారు. ఆసుపత్రుల్లో గర్భిణీలకు సిజేరియన్ ఆపరేషన్లు కూడా ఎక్కువ జరుగుతున్నాయని, కాబట్టి కార్పొరేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేయాలని కోరారు. డబ్బులే ప్రధానంగా ఆసుపత్రుల్లో యాజమాన్యం వ్యవహరిస్తుందన్నారు. ఆసుపత్రుల్లో నష్టపోయిన బాధితులకు న్యాయం కోసం సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో ఆస్రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది తోట శత్రుఘ్నుడు, ఆస్రా సభ్యులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి ఏమైనా భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారు ఫారంలో కేసెస్ వేసి వాళ్ళకి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా 2016లో ఢిల్లీలో ప్రారంభించిన ఈ యొక్క ఆర్గనైజేషన్ ప్రస్తుతం ఒక 10 రాష్ట్రాల్లో విస్తరించిందండి. 2016 నుంచి ఈ రోజు దాకా మేము 2500 అవేర్నెస్ క్యాంప్స్, అసలు వినియోగదారుడు ఎవరు, వినియోగదారుల హక్కులు ఏంటి, వినియోగదారుడు ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్న దాంట్లో 2500 అవేర్నెస్ క్యాంపులు ఇచ్చాం. ఇక్కడ వైజాగ్లో కూడా 2K రన్ అని, 5K రన్స్ అని, మారథాన్స్ అని రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలందరికీ అవేర్నెస్ ఇస్తున్నాం. అయితే ఈ రోజు దాకా మాకు ఎక్కువ ఏంటంటే ఇన్సూరెన్స్ కేసులు, అంటే కన్స్యూమర్ కోర్టులో డిఫెక్టివ్ ప్రొడక్ట్ డిఫిషియన్సీ సర్వీస్, అంటే వస్తువు కొన్న తర్వాత ప్రొడక్ట్ పాడైనా
సేవలు మనం తీసుకున్నట్టు సేవల లోపం వచ్చిన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుందండి. మెయిన్ మా ఉద్దేశం అది. అంటే ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమర్సే. అయితే కన్జ్యూమర్స్ కోసం సెపరేట్ కోర్టులు ఉన్నాయి. వాటిని కన్జ్యూమర్ కన్వెన్షన్స్ అంటారు. ఇది ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి ఉంటుందండి. అలాగే వీటన్నిటికీ స్టేట్ కమిషన్ ఉంటుంది, నేషనల్ కమిషన్, దానిపైన సుప్రీంకోర్టు. అయితే దీంట్లో భాగంగా మేము ఆల్మోస్ట్ 275 కేసుల్ని కన్జ్యూమర్ ఫర్మ్స్లో వేసి చేయడం జరిగిందండి. కాబట్టి ఈ మధ్యలో మాకు ఎక్కువ వస్తుంది ఏంటంటే మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు ఎక్కువ వస్తున్నాయండి. మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో దీంట్లో ఏంటంటే అసలు ట్రీట్మెంట్ చేసే విధానంలో ప్రధానంగా డబ్బులే ప్రధాన లక్ష్యంగా, అంటే పేషెంట్ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఫస్ట్ బిల్లు మీద ఉన్న ఇంపార్టెన్సు పేషెంట్స్ యొక్క లేదు. అలాగే లాస్ట్ ఇయర్ ప్రెస్ ముందు కూడా చెప్పాం, కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే టైంకి ఒక నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అండి, ఆవిడ భారతదేశం తరపున రిప్రజెంట్ చేసిన ఆవిడకి డాక్టర్స్ నెగ్లిజెన్స్ వల్ల లాజరస్ హాస్పిటల్ చేసిన తప్పు వల్ల కేర్ హాస్పిటల్ ఆవిడకి ఒక హ్యాండ్ యాంపిటేషన్ చేయడం జరిగిందండి. అంటే చేయి తీస్తారు. మెడికల్ నామ్స్ ప్రకారం ఒక చిన్న గోరు తీయాలన్నా చిటికలు తీయాల్సిన చాలా సిస్టమ్స్ ఫాలో అవ్వాలి. వితౌట్ ఎనీ ప్రాపర్ సిస్టమ్స్ మహిళకి ఒక జీవితాంతం చేయలేకుండా చేశారు. దాని మీద కూడా మేము కేసు ఫైల్ చేసి లాజరస్ హాస్పిటల్ మీద కేసు వాళ్ళకి మెడికల్ నెగ్లిజెన్స్ మీద తీసుకొని 29 లక్షల రూపాయలు కాంపన్సేషన్. మనం చేయగలిగిన పని ఏంటంటే ఆవిడకి చెయ్యి తెప్పించలేకపోయాం, కానీ ఆ యొక్క హ్యాండ్ రీప్లేస్మెంట్ తోటి ఒక న్యాచురల్గా ఒకటి చేయించగలిగాం. 29 లక్షలు కాంపన్సేషన్. రీసెంట్గా మాకు ఇంకొక మెడికల్ నెగ్లిజెన్స్ చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయండి. మెడికల్ నెగ్లిజెన్స్ మీద చాలా కేసు పెండింగ్ ఉన్నాయి. అయితే ఈ రీసెంట్ కేసు నెగ్లిజెన్స్ ఏంటంటే ఒక లేడీ, ఒక ఆవిడ, అంటే మహిళ అండి ఆవిడ కూడాను, ఆవిడ 2011లో హెవియర్ స్టమక్ పెయిన్ తోటి ఆవిడకి గాల్ బ్లాడర్ని తీసేయడం జరిగింది 2011లో. కాకపోతే అది రిమూవ్ చేసినా కూడా ఆవిడ రెగ్యులర్గా పెయిన్ వస్తుంది. రెగ్యులర్గా డిఫరెంట్ హాస్పిటల్స్లో చూపెడుతుందండి. సో చూపెడుతున్నప్పుడు ఈ హాస్పిటల్స్ యొక్క ఇది సరిగ్గా రాకపోవడం ఆవిడ పెయిన్ తగ్గలేదు. అనకాపల్లి జిల్లా అచ్యుతపురం సెస్లోని ఎసెన్షియా ఫార్మాలో నష్టపోయిన బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా అండగా నిలవనుందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున, గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికి 1 లక్ష చొప్పున పార్టీ నుంచి సహాయం చేస్తామని ఆయన వెల్లడించారు. ఎక్కడికక్కడ పార్టీ నాయకులు స్వయంగా ఆ సహాయాన్ని బాధితులకు అందజేస్తారని, ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్దేశించారని ఆయన తెలిపారు. ప్రమాద ఘటన తర్వాత సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందన్న మండలి విపక్ష నేత మంత్రులెవరూ సక్రమంగా స్పందించలేదని వెల్లడించారు. పరిశ్రమల్లో రక్షణ చర్యల్లోనూ అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నారన్న ఆయన ఎంతసేపు గత ప్రభుత్వంపై నిందలు మోపడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆక్షేపించారు. ఎక్కడైనా ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు అక్కడికి వచ్చే ప్రభుత్వ పెద్దలు వెంటనే ఏమేం చేశారు, బాధితులను ఎలా ఆదుకున్నారు, భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెప్తారని బొత్స గుర్తు చేశారు. కానీ ఇక్కడికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారన్న ఆయన ప్రభుత్వంలో ఉన్నవారు బాధ్యతతో మాట్లాడాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ, వైసీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో కల్చంతో బాధాకరమైన సంఘటన మన ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ప్రాణహాని జరిగిన సంఘటన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఎల్జీ పాలన జరిగింది, కానీ అందులో 12 మంది వరకు, తర్వాత మళ్ళీ ఇంకో 15 వరకు ఆ రోజు చనిపోవడం, కానీ ఈరోజు 17 మంది. ఆ సంఘటన పట్టిన రోజున మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్న గాయాల పాలైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళతో పాటు మేమందరం కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి వాస్తు విషయాలు తెలుసుకొని ఎదుప ఆయన వెళ్తూ పార్టీ తరఫున ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకి మరి వారి తన ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క 5 లక్షల రూపాయలని వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయం నిన్న వెళ్ళిపోతూ జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పేది ప్రకటించమని చెప్పారు. దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా, ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో
వారందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది. ఇవన్నిటినీ కూడా మా పార్టీ ఆయా ప్రాంతాల్లో ఉన్న మా పార్టీ నాయకులు పెద్దలు ప్రత్యక్షంగా వెళ్ళి వారికి ప్రత్యేకంగా కలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మాటగా వారికి చెప్పి వాళ్ళకి అందరికీ మా సానుభూతి తెలియజేసి వారికి ఆర్థిక సాయం మా చేతిలో ఇవ్వాలనేది పార్టీ నిర్ణయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆ నేపథ్యంలో నేటి రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మా అధ్యక్షులు వచ్చి మనం చూసిన తర్వాత వాస్తవ విషయాలు ఆ క్షత్రియాల నుంచి వాళ్ళ నోటి విన్న తర్వాత మరి ఎత్తు పత్రికా సమావేశంలో పత్రికా సోదరులు అడిగిన ప్రశ్నలకి నేపథ్యంలో జరిగిన సంఘటనల్ని జరిగిన విషయంల మీద వారి స్పందన కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతపురం ఫార్మా ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఘాటుగా స్పందించారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో జగన్ రెడ్డి తెరచాటును తిరిగి పదవి పోయేసరికి బయటకొస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత 5 ఏళ్లలో మీడియా ముందుకి ఎప్పుడైనా జగన్ రెడ్డి విశాఖలో వచ్చారా అని దుయ్యబట్టారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఇంకా నష్టపరిహారం విషయంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. కేవలం పార్షియల్గా ఇచ్చినటువంటి ఉన్నాయి. ఇంకా ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యారో లేదా ఇతరత్ర వైద్యం తీసుకున్నవారో చాలా కొన్ని ప్రాంతాలు ఇగ్నోర్ కాబట్టి కేవలం కొన్ని ప్రాంతాలనే పరిగణలోకి తీసుకున్నారు. బాధితులు అయితే చుట్టూ ఉండేటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని అనేక రిప్రజెంటేషన్స్ అప్పుడు వచ్చినప్పటికీ కూడా ఇండస్ట్రీ ఇచ్చినటువంటి కాంపన్సేషన్ ప్రభుత్వ పరంగా కాదు, ఇండస్ట్రీ ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళ ఫైన్ అనండి ఏదైతే ఏ రూపంలో ఇచ్చినా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం మరి ఇవేవి అడ్రస్ చేయకుండా ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ని చాలా అద్భుతంగా మేము హ్యాండిల్ చేయగలిగాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం హ్యాండిల్ చేయలేదనేటువంటి మాటలు నిన్న ఆయన మాట్లాడటం, దానికి సంబంధించి ఇక్కడే శాసనసభ్యునిగా నేను ఆ రోజు కూడా సంఘటన జరిగిన వెంటనే అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి శాసనసభ్యునిగా మా కర్తవ్యాన్ని కానీ మా బాధ్యతను కానీ ఆ రోజు వెంటనే అటెండ్ అవ్వటం జరిగింది. గవర్నమెంట్ దృష్టికి కూడా అప్పుడు ఉండేటువంటి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఆ దరిమిలా జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తున్నాం మనం ఇక్కడ స్థానికంగా. మీరు అందరికీ కూడా తెలుసు, ఇండస్ట్రీ క్లోజ్ అయింది, ఇష్యూ రిజాల్వ్ కాలేదు, హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ పొల్యూటెడ్ మెజర్స్కి సంబంధించినటువంటి అంశాలు మొన్న అసెంబ్లీలో కూడా లేవనెత్తాను. ఎంతవరకు గ్రౌండ్ లెవెల్ కానీ లేకపోతే ఇతరత్ర ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి, ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి ఇండస్ట్రీ అక్కడ వస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇలాంటి సజెషన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఒకటి ఇండస్ట్రియల్ సెక్టార్లో మన కాన్స్టిట్యున్సీ వచ్చేటప్పటికి అటు పూర్వ పారిశ్రామిక మాట, అటు ఆయిల్ సెక్టార్ రిఫైనరీస్ ఉన్నాయి, ఫార్మ్ ఫెర్టిలైజర్ యూనిట్ ఉంది, గవర్నమెంటల్ ఫెర్టిలైజర్ యూనిట్ ఉంది. వీటన్నిటి నుంచి కూడా ఒక జింక్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఉండేది, అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంది. దీని కారణం కేవలం పొల్యూషన్ కారణం. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన తర్వాత ప్రచారం కోసం తెగ తాపత్రయపడుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. అందుకే ఏదైనా సందర్భం వస్తే చాలు కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. శవాలపై పేలాలు ఏరుకునే చందంగా పులివెందుల ఎమ్మెల్యే జగన్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వెంకోజీపాలెంలో మెడికవర్ ఆసుపత్రిలో ఫార్మా ప్రమాద బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. బాధితులందరూ త్వరగా కోలుకొని ఇంటికి క్షేమంగా చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో అరాచకం సృష్టించిన వైఎస్ జగన్ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన సంభవించినప్పుడు కేవలం విశాఖ విమానాశ్రయానికి మాత్రమే పరిమితమై పాలిమర్స్ యాజమాన్యాన్ని పిలిపించి నష్టపరిహారం ప్రకటించి కనీసం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారన్నారు.
ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ ఉన్న ఆర్ఆర్ వెంకటాపురంలో ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పి ఆ విషయం గాలికి వదిలేస్తారన్నారు. ఇప్పటికీ అనేక మంది ఎల్జీ పాలిమర్స్ బాధితులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని డివిరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం సంభవించిన 3వ రోజున తీరిగ్గా విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని అనకాపల్లిలో కొందరు బాధితులను మొక్కుబడిగా పరామర్శించారన్నారు. ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహాయం అందుతుందోనని చికిత్స పొందుతున్న బాధితులను జగన్ ప్రశ్నించగా మెరుగైన వైద్యం అందుతుందని అటు నుంచి సమాధానం రావడంతో ఎలా స్పందించాలో తెలియని జగన్ చిరునవ్వులు చిందించారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి అడ్మిన్ డి ఆచార్య, డాక్టర్ సిహెచ్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఏదైతే మన ఎసెన్షియా లైఫ్ సైన్సెస్ లో జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం. మరి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధితులను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒకే సంకల్పంతో ఉన్నారు. డెఫినెట్గా ఇక్కడ 7 ఎవరైతే అడ్మిట్ అయ్యారో విక్టిమ్స్ వాళ్ళందరికీ కూడా నేను 50 లక్షలు అమ్మడం జరిగింది. ఇప్పుడే చూపించారు 50 లక్షలు ఇచ్చినట్టు హోమ్ మినిస్టర్ గారు, వాళ్ళ అకౌంట్ కూడా చేరిపోయినాయి. అతను మేము కోరుతుంది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం అంకిత ప్రభుత్వం ఉన్నారు తప్ప దీంట్లో ఎటువంటి దుర్యోగం లేదు. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అచ్యుతాపురం ఇన్సిడెంట్కి వెళ్లి అక్కడ లేనిపోయిన తప్పుడు ఆరోపణలు చేశారు. కనీసం ఇక్కడ ఉన్న బాధితులు కూడా పరామర్శకు రాలేదు. ఆ కుటుంబాలు కూడా అదే ఆవేదన చెందారు. మరి ఈవేళ కేవలం అక్కడ వెళ్లి మాజీ మంత్రి అమర్నాథ్ ఇంటికెళ్లి ఫోటోలు దిగారు తప్ప ఇక్కడ బాధితులు ఎవరైతే 7 ఉన్నారో కనీసం ఆ కుటుంబ సభ్యులు పరామర్శ కూడా మాజీ ముఖ్యమంత్రి రాలేదు. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు ఒకటే చెప్పే చంద్రబాబు గారు, పేషెంట్లు నయమయ్యే వరకు మనకు మెరుగైన వైద్యం అందించి డిశ్చార్జ్ చేయమన్నా తప్ప ఎటువంటిది నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి ఆదేశం చేశారు. సో డెఫినెట్ గా పేషెంట్లు పూర్వం ఎలాగైతే ఉన్నారో అదే స్థితిలో డిశ్చార్జ్ అవుతారు తప్ప ఇంకోటి కాదు మనం చేస్తాం. కానీ ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేయమాకండి. చేసి ప్రభుత్వాన్ని సాయం చేసి ప్రభుత్వాన్ని ఆదరించడం తప్ప మీకు చేత కాకపోతే మాత్రం విమర్శలు మాత్రం మానుకోమని చెప్పి తెలుగు హెచ్చరిస్తుంది. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి నీ పద్ధతి మార్చుకో. 5 ఏళ్లు ఫ్యాక్టరీల్లో పనిచేసే వ్యక్తుల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయని, వరుస పారిశ్రామిక ప్రమాదాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని అనకాపల్లి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు స్పష్టం చేశారు. దీనికి తోడు భారీ ప్రాణ నష్టం, తీరని విషాదాలతో భయాందోళనలు కలిగిస్తున్నాయని, అచ్యుతాపురం పరవాడ సెస్లలో జరిగిన ప్రమాదాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలను వెలుగులోకి రాకుండా కంపెనీ యాజమాన్యాలు దాచిపెడుతున్నాయని అన్నారు. కార్మికులకు భద్రత కల్పించడం చాలా అవసరమని, కేంద్ర రాష్ట్ర పరిశ్రమలో ఉన్నతాధికారులు ఈ ఫ్యాక్టరీలపై దృష్టి పెట్టాలని, కాలం చెల్లిన యంత్రాలు మార్చకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం వాటితో పని చేయించడం అధిక లాభాల కోసమని దుయ్యబట్టారు. ఒక రోజు గడవకు ముందే మరలా పరవాడలో నిన్న జరిగింది. అక్కడ కొంతమంది గాయాలు పాలయ్యారు. ఇవన్నీ పరిస్థితులు ఆలోచన చేస్తూ ఉంటుంటే అసలు ఈ పరిశ్రమలు ఏం జరుగుతుంది, అక్కడ పనిచేసేటువంటి కార్మికులకు భద్రత ఉందా లేదా, వారి జీవితాలకు భద్రత ఉందా లేదనేటువంటిది ఆలోచింపజేస్తూ ఉంది. ఈ పరిశ్రమల్లో పనిచేసినటువంటి వారు తమ జీవనం కోసం, తమ బతుకు తెరువు కోసం తమ కుటుంబాలను విడిచిపెట్టి వాళ్ళు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే ప్రమాదాలు ఊహించలేకపోతూ ఉంటున్నారు. అనేక ఉన్న పళంగా ప్రమాదాలు జరుగుతుంటే ప్రాణాలు కోల్పోతున్నారు, కుటుంబాలను కోల్పోతున్నారు, జీవితాలు కోల్పోతున్నారు. కొంతమంది అయితే అంగవైకల్యంతో ఉంటున్నారు, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్రతిసారి కూడా ప్రభుత్వాలు సకాలంలో స్పందిస్తున్నాయి, వైద్యం అందిస్తున్నాయి, వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా చెల్లిస్తూ ఉంటుంది. మంచిది, ఇలా చేయటం అనేటువంటిది ఓకే. కానీ ప్రతిసారి జరిగిన ప్రతిసారి కూడా ప్రభుత్వాలు ఇలా చేస్తూ ఉంటున్నాయి, ప్రజాధనం దీనికోసం వెచ్చిస్తూ ఉంటున్నారు. ఇలా చేయటం ఎప్పటికీ మంచిది, అలా చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ మా ఆలోచన ఏంటంటే, ఇలా ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తూ ఉంటుంది. మరి ఈ ప్రమాదాలు జరిగినటువంటి ఈ కంపెనీ నుంచి ప్రభుత్వాలు ఏమన్నా రికవరీ చేస్తున్నాయా? ఆ యాజమాన్యాలు మాత్రం కేసులతోనూ వాటితోనూ సరిపెట్టుకుంటున్నారు. ప్రభుత్వానికి నష్టపరిహారం వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ప్రజలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది, వాళ్ళు ప్రభుత్వానికి ఏమి ఇస్తున్నారు? వాళ్ళ మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అలాంటి కంపెనీని సీజ్ చేస్తుందా? నాణ్యత లోపాలు ఏమైనా ఉన్నాయని పరీక్షిస్తుందా? సెప్టెంబర్ 1 నుంచి 3 రోజుల పాటు ఉక్కు నగరం గురిజాడ కళాక్షేత్రంలో ఏఐటియుసి జాతీయ సమితి సమావేశాలు జరుగుతున్నాయని ఏఐటియుసి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి, జాతీయ సమితి ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి జిఎస్జే అచ్యుతరావు తెలిపారు.
ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో గాజ్వాక ఎస్బిటి హోటల్లో శనివారం మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో అచ్యుతరావు మాట్లాడుతూ ఉక్కు నగరంలో జరుగుతున్న ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాల నుంచి 370 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. సమితి సమావేశాల ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 3న నగరంలోని సరస్వతి పార్క్ నుంచి కార్మిక ప్రదర్శన, జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. 3 రోజుల సమావేశాలలో ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ఉక్కు ఐరన్ ఓరతో పాటు ఉక్కు కర్మాగారం మనుగడకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని తీర్మానాలు చేస్తామని అన్నారు. సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మిక సమస్యలపై చర్చిస్తామని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని అన్నారు. జాతీయ సమితి సమావేశాలు వేదికగా కార్మికుల హక్కుల కోసం పోరు సాగిస్తామని అన్నారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఏజే స్టాలిన్, జిల్లా ఏఐటీయూసీ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ, కె రాజబాబు, జి ఆనంద్, తాండ్రా కనకరాజు, పి దుర్గారావు, కె పోతన్న, అప్పరి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. తేదీలో మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఏఐటీసీ జాతీయ సమితి సమావేశాలు అంటే సమ్మేళనం కూడా జరుగుతుంది. సుమారు 550 మంది 28 రాష్ట్రాల నుంచి, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అనేకమైనటువంటి కొన్ని వేల మంది, లక్షల మందికి నాయకత్వం వహిస్తున్నటువంటి కార్మిక నాయకులందరూ కూడా రావటం అనేటువంటి జరుగుతుంది. కనుక ఏఐటీసీ ప్రధాన అమర్జిత్ కౌర్ గారు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఆమె, అట్లాగే రామన్ గారు అధ్యక్షులు, తర్వాత మన రాష్ట్రానికి ఓబ్లేస్ గారు ఏఐటీసీ కార్యదర్శి. కనుక వీరందరూ కూడా రావటం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఏఐటీసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు పాల్గొంటున్నారు. తర్వాత కసిరెడ్డి సత్యనారాయణ గారు, ఆయన కూడా ఏఐటీసీ నాయకులే. అట్లా భారతదేశంలో దేశానికి స్వాతంత్రం రాకముందే ఏఐటీసీ అనేటువంటిది నాటి పెద్దలందరూ కూడా స్థాపించడం జరిగింది. లాలా లజపతి రాయ్ మొదలుకొని, జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుకొని, వివి గిరి గారు మొదలుకొని వీరంతా కూడా ఏంటంటే ఏఐటీసీకి అధ్యక్షులుగా కూడా పనిచేయడం జరిగింది. కనుక దేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ పార్లమెంట్లో అసలు కార్మికులు 7 ఉన్నట్లయితే యూనియన్ పెట్టుకునేటువంటి ట్రేడ్ యూనియన్ యాక్ట్ని మొట్టమొదట బ్రిటిష్ పార్లమెంట్లో పాస్ చేయించినటువంటి ఘనత ఏఐటీసీది. ఆ విధంగా అనేకమైనటువంటి కార్మిక చట్టాలు ఇట్లన్నింటినీ కూడా తీసుకొచ్చి కార్మికుల యొక్క జీవన పరిస్థితులు మెరుగు కావటానికి తీసుకొచ్చారు. అటువంటి 44 చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ గారు అన్నీ కూడా రద్దు చేసి ఆఖరికి జర్నలిస్టులుగా మీకు వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ కూడా ఆయన రద్దు చేస్తాడు. ఎంతోమంది దేశంలో ఉన్నటువంటి మేధావులైనటువంటి జర్నలిస్టులు పోరాట ఫలితంగా వస్తే దాన్ని కూడా ఆయన రద్దు చేయడం అనేది జరిగింది. కనుక అట్ల స్థానంలో 4 కోట్లు పెట్టి ఈ రోజున అసలు కార్మికులు అనేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి సమాజంలో ఒక రకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుకునేటువంటి పరిస్థితి లేకుండా ఆయన చేయటం అనేటువంటి జరుగుతుంది. పబ్లిక్ సెక్టర్లో ఎలా అమ్ముతున్నారు ఏఐటీసీ గారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురజాల కళాక్షేత్రంలో 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా అతిరథ మహారథులు ఏఐటీసీ జాతీయ సమితి సభ్యులందరూ వచ్చేసి 3 రోజులు చర్చలో పాల్గొనడమే కాకుండా 3వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి టౌన్లో సరస్వతి పార్క్ నుండి వాయా ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా గాంధీ విగ్రహం వరకు 10,000 మంది కార్మికులతో మహాప్రదర్శన నిర్వహించి ఆ గాంధీ పార్క్ దగ్గరే బహిరంగ సభ నిర్వహిస్తాం. ఆ బహిరంగ సభలో మా జాతీయ కార్యదర్శి కమ్రేడ్ అమర్జిత్ కౌర్, మా జాతీయ ప్రెసిడెంట్ రామేంద్ర కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఓబులేస్ గారు, స్టీల్ వర్కర్స్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు ఆదినారాయణ వీరందరూ పాల్గొంటారు. ముఖ్యంగా ఇవాళ దేశంలో జరుగుతున్న కార్మికుల మీద, పరిశ్రమల మీద జరుగుతున్న దాడుల మీద రేపు ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా ఉద్యమాలు నిర్మించడానికే రేపు 3 రోజులు ఇక్కడ సమావేశం జరుగుతున్నాయి. అతి ముఖ్యంగా ఇక్కడ విశాఖ నగరంలో స్టీల్ ప్లాంట్లో ఈ జాతీయ సమితి సమావేశాలు నిర్వహించడానికి ప్రధాన కారణం గత 3 సంవత్సరాలుగా మీ అందరికీ తెలుసు, స్టీల్ ప్లాంటు 26 సంఘాలు అఖిలపక్షంగా ఏర్పడి వారిలో విభేదాలని పక్కన పెట్టి గత 1290 రోజులు బట్టి ఉద్యమం నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేదు. టెంట్ దగ్గరకు వచ్చి అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి
స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తూ ఉంది. కానీ ఆచరణలో చూస్తే ఏమీ లేదు. ప్రధానమంత్రిని కలుస్తున్నారు. మొన్న ఉక్కు శాఖ కొత్త మంత్రి కుమారస్వామి వచ్చారు. ఆయన పరిశ్రమ ప్రైవేటీకరణ కాదని చెప్పి విశాఖపట్నంలో చెప్పాడు. ఢిల్లీ వెళ్తే నరేంద్ర మోదీ గారు ఈ పరిశ్రమ ఎలాగ ముయ్యాలి అంటే పక్కన ఉన్నటువంటి అదాని గంగవరం ఎయిర్పోర్టులు మూసేస్తున్నారు. ముడి సరుకుని రాకుండా పరిశ్రమను ఎలాగ చంపేయాలన్నది చూస్తున్నారు. ఇందాకే ఒక మిత్రుడు చెప్పాడు, జీతం కూడా కార్మికులకు సకాలంలో చెల్లించట్లా. అచ్యుతపురం ఫార్మా పరిశ్రమలో ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గాజువాక పవన్ సాయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆమె ఆరా తీశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి అనిత వారికి ధైర్యాన్ని చెప్పారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని, సంబంధిత యాజమాన్య ప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రకటించిన సాయాన్ని వారి వారి అకౌంట్లలో జమ చేస్తామని చెప్పారు. డబ్బులు జమ చేసిన కన్ఫర్మేషన్ ఫామ్స్ ను అందజేస్తామన్నారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఎవరైతే గాయపడిన వారు, తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు నిన్ననే అనౌన్స్ చేశారు. 24 గంటలు కాకముందే వాళ్ళందరికీ కూడా అకౌంట్స్లో క్రెడిట్ అయినాయి. ఈరోజు చెక్స్ తీసుకొచ్చి మేము ఇచ్చి మళ్ళీ వాళ్ళ బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా లేదు. కేవలం చెక్లు కాకుండా డైరెక్ట్గా అకౌంట్లకే మేము ఆర్టీజీఎస్ కూడా చేయడం జరిగింది. అది కూడా వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఫామ్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చి ఒకసారి రీచెక్ చేసుకున్నాం. మేము కూడా విషయం ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి కాదు. ఈరోజు ప్రజలకి జవాబుదారీతనం ఉండాలనే కాన్సెప్ట్లోనే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఆ తర్వాత నేను కానీ మేమందరం కూడా స్పాట్లోకి వెళ్ళి రాత్రి అంతా కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా అదే స్పాట్లో మేము ఉండి సహాయ చర్యలు చేయడంతో పాటు వాళ్ళకి ఏదైతే కాంపన్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ టైంలో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదే విషయం చెప్పడానికి. మీ డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పరిశ్రమలో వరుస ప్రమాదాల నివారణపై హోంశాఖ మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశం. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన శిక్షలు ఉంటాయంటూ హెచ్చరిక. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని, శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. రోగికి నిర్లక్ష్య వైద్యం చేసినందుకు అపోలో ఆసుపత్రి నుంచి భారీ మొత్తంలో నష్టపరిహారం సాధిస్తామని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది అబీబ్ సుల్తాన్ అలీ. అచ్యుతాపురం సెస్లో ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షలు, గాయపడిన వారికి 1 లక్ష చొప్పున వైసీపీ పార్టీ సహాయం చేస్తుందని వెల్లడించిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.